బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అంతంగారి జంగయ్య పేర ఉన్న ఈ భూమిలో పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేర ఫామ్ హౌస్ నిర్మించినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతికి ఎలా వచ్చింది అన్న దిశగా విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ పరిధి సర్వే నెంబర్ 177/33లోని 2 ఎకరాల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారంటూ ఇదే ఫామ్ హౌస్లో సింహయాజీ స్వామి, నందకుమార్ తదితరులను అరెస్టు చేశారు. ఈ ఉదంతంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారంటూ నందకుమార్ ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఇదే ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు మరికొందరితో కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు ఫ్యూచర్ సిటీ S40 మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి చెందిన రివాల్వర్తో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు సైతం జరిపాడు. ఈ సంఘటనలో పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను చెంచల్గూడ జైలుకు రిమాండ్ చేశారు. అదే సమయంలో ఫామ్ హౌస్ పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్ ఉన్న 2 ఎకరాల భూమి అసైన్ ల్యాండ్ అని గుర్తించారు. ఇది అంతంగారి జంగయ్య పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. నిజానికి అసైన్డ్ భూమిని ఎవరికైనా కేటాయిస్తే వాళ్ళు దాంట్లో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పితే ఇతర కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. అలా చేస్తే భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అయినా పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేరు మీద విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టి అన్ని రకాల కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతంగారి జంగయ్యను పిలిపించి ఆయన పేరు ఉన్న అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతుల్లోకి ఎలా వెళ్ళింది అన్న వివరాలను తీసుకోనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంట్లో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఫామ్ హౌస్ ను సీజ్ చేస్తామని సైతం హెచ్చరించారు. అదే జరిగితే పైలట్ రోహిత్ రెడ్డికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఉన్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అసైన్డ్ ల్యాండ్ లో నిర్మించినట్లు రెవెన్యూ శాఖ తాజాగా గుర్తించింది. సర్వే నెంబర్ 177/33లో 3.39 గుంటల భూమిని గతంలో ప్రభుత్వం అంతంగారి జంగయ్య అనే రైతుకు అసైన్ చేసింది. ప్రస్తుతం భూభారతిలో కూడా ఆ భూమి జంగయ్య పేరు మీదనే ఉంది. ఇదే స్థలంలో ఫామ్ హౌస్ ను నిర్మించగా పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో ఫామ్ హౌస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాజాగా డ్రగ్స్ పార్టీతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ ఫామ్ హౌస్ అనుమతులపై ఆరా తీయగా విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. అసైన్ ల్యాండ్ లోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అసైన్డ్ ల్యాండ్ రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందన్న దానిపై అధికారులు కూపిలాగుతున్నారు. సర్వే నిర్వహించి పూర్తి ఆధారాలు సేకరించాక ఫామ్ హౌస్ ను సీజ్ చేసేందుకు రెవెన్యూ పోలీస్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ నిర్మాణం అసైన్డ్ ల్యాండ్ లోనే ఉన్నదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసులో పీకల దాకా కూరుకుపోయిన రోహిత్ రెడ్డికి అసైన్డ్ భూమి వివాదం మరింత ఇబ్బందిగా పరిగణించమన్నారు. డ్రగ్స్ పార్టీలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మొత్తం 11 మంది పాల్గొన్నారు. పైలట్ మహేష్ తో పాటు మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి డ్రగ్స్ గుట్టు విప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు జైల్లో ఉండటంతో వారి కస్టడీని కోరుతూ పోలీసులు ఉప్పరిపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 7గురు తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, సిలివేరు శరత్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఆర్ ప్రియాంకారెడ్డిలు స్టేషన్ బెయిల్ పై బయట ఉన్నారు. వీరందరినీ వేర్వేరుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ పొందిన ఎంపీ పుట్టా మహేష్ ను పార్లమెంట్ సమావేశాల తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. అభిషేక్ సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వద్ద రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అభిషేక్ సింగ్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చీఫ్ గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్స్టర్ సెటిల్మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి 3 నెలల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు మొదలైంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్న రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మినహా మిగిలిన 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. కౌశిక్ రవి ఎంత మొత్తంలో డ్రగ్స్ తెచ్చాడు, పార్టీలో ఎంత వినియోగించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధానంగా నమిత్ శర్మకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో 3 జైల్లో ఉండగా కౌశిక్ రవి, పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డిని 45 రోజుల పాటు డి అడిక్షన్ సెంటర్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ మహేష్ యాదవ్ ఏప్రిల్ 4న విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపారు.